నమస్తే, నేను మీ కస్తూరి. మనం ఈరోజు సింగనమల నియోజకవర్గంలో అయితే ఉన్నామండి. చూస్తున్నారు కదా, చాలామంది అయితే పశువుల కోసం ఈ గడ్డిని పండించి పశువుల కోసం అయితే ఈయన పండిస్తున్నాడు. ఈ గడ్డి వేసినప్పటి నుంచి ఎన్ని రోజులకు వస్తుంది అని ఆయన మాటలో కనుక్కున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్, ఈ గడ్డి మీరు ఎందుకు వాడుతున్నారు సార్? ఇది పశువులకు వాడతాం మేడం, అంటే ఎనుములకి పొట్టేళ్ళకి వాడతాము. ఇది వచ్చేసి నీకు విత్తనం ఏం రాదు, పుల్లు వస్తుంది కటింగ్. ఆ కట్ చేసుకొని 2 గెనుపులు పెట్టుకొని దీన్ని నాటుకుంటాము. ఒక అడుగు దూరం డిస్టెన్స్ పెట్టుకొని నాటుకుంటాము. ఇది వరిమడి నాటినట్టయినా నాటుకోవచ్చు, డ్రిప్కైనా నాటుకోవచ్చు, మామూలుగా బోధులకైనా నాటుకోవచ్చు, ఎట్లయినా దీన్ని నాటుకోవచ్చు. నాటుకున్నప్పటి నుంచి పుల్ల నాటుకున్నప్పటి నుంచి 90 డేస్కి ఫస్ట్ కటింగ్ వస్తుంది. దాని తర్వాత 40 డేస్కి ఒక కటింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటి, కటింగ్ చేసే కొద్దీ పెరుగుతుందా? ఇది కటింగ్ చేసే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఒక సైడ్ నుంచి నీ కట్ చేసుకుంటూ పోతుంటే వన్ సైడ్ నుంచి పెరుగుతూనే ఉంటుంది. ఇది దీనికి ఇంత ఎక్స్పైరీ అనేది ఉండదు. ఒక్కసారి నాటుకుంటే 6 నుంచి 7 ఇయర్స్ బాగా వస్తుంది. అన్ని రోజులు ఉంటుంది. ఎకరా గడ్డి పెంచితే ఎంత వస్తుంది సార్? ఇది ఎకరాకు వచ్చేసి ఒక 6 టన్స్ అట్లా వస్తుంది. ధాన్యం వస్తుంది. ఇది మామూలుగా చిన్న కట్ చేసుకొని పొట్టెళ్ళకైతే చిన్న కట్ చేసి వేయాలా, పశువులకైతే డైరెక్ట్ వేసినా తీసుకుంటాయి, ఏం ప్రాబ్లం లేదు. ఎంత లాభం సార్ మీకు దీంట్లో? ఎంత లాభం వస్తుంది సార్? ఏమైనా లాభం ఉందా? లాభం ఉంది. అంటే పశువులకి నీకు గ్రాస్ ఇంపార్టెంట్ కదా, పచ్చిగడ్డి ఇంపార్టెంట్ కదా. ఆ పచ్చిగడ్డి కొరత అనేది తగ్గుతుంది అనమాట. ఇది అంటే నీకు ఏదైనా ఒక గ్రాస్ తీసుకుంటే ఒకసారి వేస్తే అయిపోతుంది. ఇది చెప్తాను కదా, 6-7 ఇయర్స్ కంటిన్యూగా ఉంటుంది. ఒక సైడ్ నుంచి తీస్తా అంటే ఒక సైడ్ నుంచి వస్తానే ఉంటుంది. అట్లా బాగుంటుంది. మనకు పశువులకు వాడుకోవడానికి ఇది వచ్చేసి సూపర్ నేపియర్ గ్రాస్ అని గ్రీన్, దీంట్లోనే మరి రెడ్ ఉన్నది, అది మన దగ్గర లేదు. ఓన్లీ గ్రీన్ ఒకటే పెట్టుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే.